తూర్పుగోదావరి జిల్లాలో 8 నెలల గర్భిణి అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. భర్తే చంపాడన్న తల్లిదండ్రుల ఫిర్యాదుతో 2 నెలల తర్వాత మృతదేహాన్ని వెలికితీసి రీపోస్ట్ మార్టం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా కోనవరానికి చెందిన ఆయిల నూరన్న వీర వెంకటలక్ష్మి దంపతులకు దుర్గా భవానీ రెండో కుమార్తె. కొవ్వూరు మండలం కాపవరానికి చెందిన వెంకట దుర్గా హనుమాన్ కుమార్తో దుర్గా భవానీకి 2025 జూన్ 5న వివాహమైంది. ఆగస్టులో ఆమె గర్భవతి కాగా 4 నెలలుగా పుట్టింట్లో ఉంటున్నారు. ఏప్రిల్ 6న హనుమాన్ కుమార్ అత్తారింటికి వచ్చాడు. తర్వాత భార్యాభర్తలిద్దరూ గదిలోకెళ్లి తలుపులు వేసుకున్నారని తల్లిదండ్రులు చెప్పారు. కొంత సమయం తర్వాత గది నుంచి బయటకు వచ్చిన హనుమాన్ కుమార్ మీ అక్క మాట్లాడట్లేదు చూడండంటూ మరదలికి చెప్పినట్లు వివరించారు. గదిలోకెళ్లి చూసేసరికి దుర్గా భవానీ మంచంపై పడి ఉన్నారని కన్నీటి పర్యంతమయ్యారు. 4వ నెల 6వ తారీఖున పొద్దున్న 10:30 గంటలకు వచ్చేయండి. అల్లు వచ్చాడని మా అమ్మాయి ఏం చేసిందంటే మంచిగా పట్టుకెళ్ళిందండి. గదిలో పట్టుకెళ్ళిన ఒక 10 నిమిషాలకి మా ఆవిడంటే టిఫిన్ పట్టుకెళ్ళిందండి. అప్పటికే తలుపులు వేస్తున్నాయండి. మళ్ళీ 10 నిమిషాలు పోయిన తర్వాత మీ అమ్మాయి చనిపోయింది అని తలుపు తీసేయండి. మా అమ్మాయి చిన్న అమ్మాయికి ఎగసేయండి. వాళ్ళ బంధువులు అందరూ కూడా వెంటనే ఇమీడియట్ గా మీ ఇంట్లో చచ్చిపోయింది మీకు ఇబ్బంది, లేకపోతే మీకు పోలీసు కూడా కేసు అవుతుంది, అది అవుతుంది ఇది అవుతుంది అని చెప్పేవాడు. వెంటనే మమ్మల్ని తీసుకెళ్ళిపోమన్నాడండి. ఖననం చేసిన 4 రోజులకే 3వ కుమార్తెనిచ్చి పెళ్లి చేయమని మధ్యవర్తుల ద్వారా హనుమాన్ కుమార్ సమాచారం ఇచ్చారని దుర్గా భవానీ తల్లిదండ్రులు చెప్పారు. అల్లుడి వ్యవహారంపై అనుమానం రావడంతో కుమార్తె ఫోన్ పరిశీలించగా డేటా అంతా డిలీట్ చేసినట్లు గుర్తించామన్నారు. ఇంట్లో ఉన్న మరో ఫోన్లో ఆడియో కాల్స్ వింటే ఎంత దారుణంగా వ్యవహరించాడో తెలిసిందని వాపోయారు. తన కుమార్తె మృతికి కారకులైన వారికి శిక్ష పడి తమకు న్యాయం జరగాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. సాఫ్ట్వేర్ జాబ్ అండి నా కూతురికి. ఆడు సాఫ్ట్వేర్ జాబ్ అన్నాడు, జాబ్ లేదు ఏమీ లేదు. సిమెంట్ పనులు అవి చేసి బతుకుతున్నాడండి హైదరాబాద్లో నాడు బావ దగ్గర. అలా లేబర్ పనులు అన్నీ చేసి నా కూతుర్ని మింగేసి మళ్ళీ పెళ్లి సిద్ధమయ్యి మా కొంప కూర్చేసాడండి. ఫోన్లో కూడా మాటలో పచ్చి పూతులండి. 10 నెలల కానించి అదే టార్చర్ అమ్మాయి అనుభవించింది. నాకు మా పిల్లలు లేక కొడుకని నమ్మారు, ఇంట్లో సంపాదించాడు నా కూతురు నాకు. దుర్గా భవానీ మృతిపై అనుమానాలున్నట్లు ఈ నెల 2వ తేదీన పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. కోనవరంలో పూడ్చిపెట్టిన మృతదేహాన్ని శనివారం బయటకు తీసి శవ పంచనామా నిర్వహించారు.